స్నేహంలో కూడా బ్రేకప్ అవుతుందా? నాకు ప్రాణమిత్రుడు ఉండేవాడు. నాతోనే ఉండేవాడు. నా హృదయానికి కూడా చాలా దగ్గరగా ఉండేవాడు. వాడితో ఎన్ని మాటలైనా చెప్పేవాడిని. ప్రతి విషయం చెప్పుకునేవాళ్ళం. మా ఇద్దరి మాట ఒకేలా ఉండేది. ఎప్పుడూ కూడా భేదాభిప్రాయాలు ఉండేవి కావు. ఎవరితో కూడా చెప్పలేని విషయాలు కూడా ఇద్దరము పంచుకునేవాళ్ళము. నాతో ఎవరు ఉన్నా లేకపోయినా వాడు మాత్రం నాతో ఎప్పుడూ ఉండేవాడు. ప్రతిరోజు కలవడం, కలిసి తిరగడం, కలిసి తినడం, జోక్స్ వేసుకోవడం, నవ్వుకోవడం అన్నీ జరిగేవి. కష్టమైన దారుల నుండి వెళ్ళడం ఎప్పుడూ కూడా అంత తేలిక కాదు వెళ్ళడం. కానీ వాడు తోడుగా ఉంటే మాత్రం చాలా సులువుగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళం. కానీ మెల్లగా మా మధ్యలో మాటలు తక్కువ అవ్వడం మొదలయ్యాయి. సరే, అదేం పెద్ద విషయం కాదు కదా అనుకున్నా. మనసుకి బాధ ఎప్పుడు కలిగిందంటే ఒకవైపు నుండి మాటలు మొత్తం ఆగిపోయాయి. మూడో వ్యక్తి వచ్చేసరికి పాత మిత్రుడిని మర్చిపోతారా లేక మారిపోతారా నాకు అర్థం కాలేదు. కానీ మనసులో అనిపించింది, స్నేహంలో కూడా బ్రేకప్ ఉంటుందా అని నేను ఏదైనా అడిగితే మాత్రం జవాబు రాదు. అలా ఏమీ లేదు అని అంటారు. నా మాటలు విన్నా కూడా, నన్ను చూసినా కూడా చూడనట్టు చేస్తున్నాడు. స్నేహితుడు కూడా ఇలాగే విడిపోతారా? అసలు నేనెవరో తెలియదు అన్నట్టు ఉంటాడు. ఎవరితో అయితే మనకు ఎన్నో తీపి గుర్తులు ఉంటాయో వారే మనకు ఏమీ కాదు అయిపోతారు. ఒకప్పుడు మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నవాడు ఇప్పుడు ఒకేసారి మనకు అతిథి అవుతాడా? కొత్త బంధాలు ఏర్పరచుకున్నప్పుడు పాత వాళ్ళని మర్చిపోవడం అంత కరెక్టా? కానీ అది ఆలోచిస్తున్నప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది. స్నేహంలో కూడా బ్రేకప్ అవుతుందా? స్నేహితుడు వాడు నాకు అనేది ఒకప్పటి మాట. వాడు కూడా ఒక స్నేహితుడిగా ఉండే అనేది ఇప్పుడు మాట. ప్రేమ అనేది మారుతుంది, అది వేరే విషయం. కానీ స్నేహం కూడా మారుతుంది అనేది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. ఇది మీలో చాలా మందికి అయ్యే ఉంటుంది కదా. అయిన వారు మాత్రం చాలా బాధపడి ఉంటారు, వాడేంట్రా ఇలా మారిపోయాడు అని.